ఆగండి ఆగండి, వీడియో చూసి స్క్రోల్ చేసేయొద్దు. ఒక నిమిషం ఆగి ఏంటో ఈ వీడియో అని చెప్పి చూసి వెళ్ళండి. మీకు నచ్చితే, మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరో కూడా స్క్రోల్ చేసి వెళ్ళిపోవద్దు. ఇదైతే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక టిఫిన్ అండి. మార్నింగు నేనైతే ఇంట్లో అయితే ఏమీ టిఫిన్ ఇడ్లీ దోశకి అలా అయిపోయినాయి పిండ్లు. ఇంకా అని చెప్పేసి ఏం చేద్దామా రెగ్యులర్గా చేసేవి కాకుండా అని ఆలోచిస్తే ఎప్పుడు అయితే గోధుమ పిండితో అట్లయితే వేసేదాన్ని. ఇంకా ఉప్మా అలా చేస్తూ ఉంటాం రెగ్యులర్ కదా అని చెప్పి. ఇంట్లో జొన్న పిండి కూడా ఉంది, గోధుమ పిండి ఉంది, ఇంకా రాగి పిండి ఉంది. ఈ మూడు కలిపి కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసి ఉప్పు, లైట్గా కారం, జీలకర్ర కంపల్సరీ అండి. కొంతమందికి ఏమన్నా వాతం అట్లా చేస్తూ ఉంటుంది కదా, అది డైజెషన్కి అయితే మంచిదని చెప్పి జీలకర్ర అయితే కంపల్సరీ యూజ్ చేస్తాం. టేస్ట్ కోసం ఆనియన్స్ కొంచెం పంట కింద తగులుతూ ఉంటే టేస్ట్ బాగుండిద్ది కదా. ఇలా ఇవన్నిటిని మిక్స్ చేసేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ లాగా కలుపుకొని దోశలు అయితే వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్దీ కూడా అండి. రెగ్యులర్గా చేసే టైప్ కాకుండా ఇలా ఎవరైనా కొత్తగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. చాలా రోజులైందండి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి, నా వాయిస్ బాగోలేక ఇవ్వలేకపోయాను. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు. మరి నేనైతే ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.